యంగ్ టీమిండియా ప్లేయర్స్ లో టాలెంట్ కి కొదవలేదు. సీనియర్ ప్లేయర్స్ టీ20 వరల్డ్ కప్ సాధిస్తే జూనియర్ ప్లేయర్స్ జింబాబ్వేతో జరిగిన మొదటి మ్యాచ్ లో పేలవ ప్రదర్శన చూపించి ఓటమి పాలయ్యారు. ఈ ఓటమికి గల కారణం గురించి మాట్లాడుకుంటే టీమిండియా యంగ్ ప్లేయర్స్ జింబాబ్వేని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు అన్న విషయం మనకి క్లుప్తంగా అర్థమవుతుంది. టీమిండియన్ యంగ్ ప్లేయర్స్ తమ సీరియస్ గా తీసుకొని మ్యాచ్ ఆడితే ఎలాగా ఉంటుందో జింబాబ్వే టీం కి సెకండ్ మ్యాచ్ లోనే రుచి చూపించారు. ఏకంగా 234 పరుగులు నమోదు చేశారు. టీమిండియన్ యంగ్ ప్లేయర్స్ కి టాలెంట్ తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా చాలానే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఐపీఎల్లో ఎంతో అనుభవజ్ఞులైన ఫారెన్ ప్లేయర్స్ తో చాలా సందర్భాల్లో మ్యాచ్ ఆడారు. టీముల్ని తమ స్థాయిల్లో విజేతగా నిలిపిన వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ టీమిండియాలో ఆడుతున్నారు. ప్రజెంట్ టీమిండియాలో ఉన్న ప్లేయర్స్ అందరి కూడా ఐపీఎల్లో తమ ఫ్రాంచైజీలకి అద్భుతమైన విజయాలు నమోదు చేసిన వాళ్ళే. రింకు సింగ్ కోల్కతా తరపున అద్భుతమైన ఇన్నింగ్స్ ఈ ఐపీఎల్లో ఆడగా రియాన్ పరాగ్ చాలా అద్భుతంగా ఆల్రౌండర్స్ తో అదరగొట్టాడు. ఆవేష్ ఖాన్ కూడా లక్నో సూపర్ జైంట్స్ తరపున అద్భుతమైన బౌలింగ్ స్పెల్స్ అయితే ఈ ఐపీఎల్లో చూసాం. అదే కంటిన్యూ చేస్తున్నాడు టీమిండియా తరపున ఆడే సందర్భంలో కూడా. ఇంటర్నేషనల్ టీ20 మ్యాచెస్ లో అది చిన్న టీముల పైన కానీ పెద్ద టీముల పైన కానీ ఎలాగైనా ఒక 200 స్కోర్ నమోదు చేయడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. కానీ యంగ్ టీమిండియన్ ప్లేయర్స్ చాలా అద్భుతంగా అలవోకగా 200 పైగా రన్స్ చేశారు. ఈ పరిణామం చూస్తుంటే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. టీమిండియన్ యంగ్ ప్లేయర్స్ చూస్తేనే వాళ్ళు నిద్రపోలేని పరిస్థితి మిగులుస్తున్నారు. తాజా టీమిండియన్ యంగ్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ పై స్పందించాడు శ్రీలంకన్ మాజీ కెప్టెన్ సంగకార. టీ20 నుంచి రిటైర్మెంట్ అయిన విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ వల్ల టీం కి ఎలాంటి డ్యామేజ్ జరగదని, వాళ్ళు రిటైర్మెంట్ అవటం వల్ల టీమిండియాకి ఇంకా బెనిఫిట్ జరుగుతుందని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా టీమిండియా ఏ ఒక్క ప్లేయరో ఇద్దరు ప్లేయర్ల మీద డిపెండ్ అయ్యి ఎప్పుడు క్రికెట్ ఆడదని, వాళ్ళు సమిష్టి కృషితో రాణిస్తారని కూడా వ్యాఖ్యానించాడు.